అవ్వలేదు కాబట్టి ఎక్కువ శాతం వచ్చే అవకాశాలే ఉంటాయి. కానీ ఈ సభలకు వచ్చేటప్పటికి బస్సులు అన్నారు చూసారా, అసలే డొక్కు బస్సులు, ఎప్పుడు చక్రాలు ఊడిపోతాయో తెలియట్లేదు, ఎప్పుడు ప్రాణాలతో చివరి దాకా వెళ్తామా లేదో అనేది ప్రజలు డౌట్ పడుతున్నారు. కానీ తప్పక వెళ్తున్నారు. అది కూడా ఏంటి, మోకాల్లో గోతుల్లో కింద మీద పడేటప్పటికి ముందు చక్రాలు ఓడతాయో తెలియదండి, వెనకాల చక్రాలు ఓడతాయో తెలియదు. ఆ బస్సులు కూడా ఇవ్వకపోతే ఆర్టీసీ వాళ్ళని కొట్టే పరిస్థితి వచ్చేస్తుంది ఈ సభ జరిగే రోజుల్లో. చంద్రిక గారు, ఈ ఉన్న డొక్కు బస్సులు కూడా పట్టుకుపోతుంటే నేను ఎక్కడో పేపర్ లో చూశానండి, ఎవరో ఒక మహిళ ట్రీట్మెంట్ చేయించుకుని యూరిన్ బ్యాగ్ లో పాపం పెట్టుకున్న ఆవిడ కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తుందండి. నిరుపేదలందరూ కూడా ఇలా చేస్తుంటే సభల కోసం ఈ బస్సులు పట్టుకుపోతున్నాడు, అది కూడా బలవంతంగా. ఇంకొకటి ఏంటంటే, వాలంటీర్లకి ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలియదు ఈ సభల కోసం చేయడానికండి. వాళ్ళు ఒక గ్రూప్ లో వాలంటీర్ పెట్టి మీరు రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయని బెదిరిస్తున్నారంట చూసారా. మా గ్రూప్ లో మా కాకినాడలో ఒక జగన్నాథ్పూర్ ఒక నాయకుడు ఉంటే కొట్టాడు, మీ ఏంటి ఇవన్నీ మీ జేబుల నుంచి ఇవ్వట్లేదు, మీకు రాకపోయినా ఉన్న పథకాలంటూ ప్రభుత్వం ఇస్తే అది వస్తుంది, అందరికీ వస్తుంది, ఎవరికి కట్ చేయలేదని కాబట్టి పాపం ఆవిడ మళ్ళీ ఇంటికి వచ్చి సారీ చెప్పింది. ఇవన్నీ మేము బయట పెట్టేస్తామంటే పేర్లు నేను చెప్పట్లేదు, కానీ ఏ విధంగా జరుగుతుందని చెప్తున్నామండి. అలాగే ఈ వాలంటీర్లకు వాళ్ళు ఇచ్చే జీతం ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నారా ఏంటండి? మనలాంటి ఇళ్లలో 100 ఏళ్ళకి 50 రూపాయలు చొప్పున కలెక్ట్ చేస్తే వాళ్ళు శాలరీ ఇచ్చేస్తున్నారు. చెత్త మీద వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే అండి, ఇదేదో గవర్నమెంట్ జాబ్ అనుకుని జాయిన్ అయిపోయారు వాలంటీర్లు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ వాళ్ళు కూడా వచ్చేసారు. గవర్నమెంట్ జాబ్ అంటే మాకేదో వస్తుందని వాళ్ళందరూ కూడా మోసపోయే జీవితంలో అని వాళ్ళకు కూడా ఏదో గుణపాఠాలు నేర్చుకున్నారు. టైం గడిచిపోయింది. కొత్త వాళ్ళందరూ అక్కడ ఆ స్లాట్స్ ఆక్యుపై చేసేసారు. ఇంకోటి కూడా చెప్తారు, మాకు ఇంత ఓటింగ్ ఉంది, ఇంత ఓటింగ్ ఉందని మమ్మల్ని చూసి చెప్తుంటారు ఈ కబుర్లు. నేను ఏదో 9 ఓట్స్ జారేదో మరి కావాలన్నారో కానీ ఏమండి, మాకు అంతే బలం ఉంటే మమ్మల్ని చూసి నేను ఎందుకు భయపడాలి? మా నియోజకవర్గంలో పెద్దాపురంలో ఈయన వస్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఇల్లు ఓపెనింగ్ కోసం ఆయన వస్తున్నానని చెప్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము లెటర్ పెడితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరి మా బలం గురించి మాట్లాడే ఈయన హౌస్ అరెస్ట్ చేయాల్సిన పని ఉందా? సీఎం ఈ బేసిక్ గా ఒక మాట ఏంటంటే చంద్రిక గారు, 4 గోడల మధ్యన ఉండడం అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. తర్వాత పాపం అనుకోని పరిస్థితుల్లో కూడా 4 గోడల మధ్యకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చినా సరే ఆ వాతావరణం నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ప్రజలు చూస్తుంటే షేక్ అనమాట అండి. మీకు మనల్ని కాదు, వైసీపీ నాయకులు వచ్చి కలవాలన్నా కూడా 1 arm డిస్టెన్స్ లో ఉంటారు. మీరు అన్ని చూస్తే బ్యారికేడ్ అరేంజ్ చేసేసి అది దాటి ఆయన ఉన్నాడు. అలాంటి అంటే మరి పాదయాత్రలు చేసినప్పుడు అందరినీ కూడా ముద్దులు పెట్టారు, హగ్గులు చేసుకున్నారు. ఏమండి, ఇప్పుడు అదే చెప్తున్నాను, అప్పుడు ముద్దులన్నీ ఇప్పుడు బుద్ధులు అవుతాయని భయం. ఎందుకంటే ఇవ్వట్లేదు, అప్పుడు ఇస్తాడు 1 ఛాన్స్ అని అనుకున్నారు. ఇప్పుడు ఓన్లీ 1 and only 1 ఛాన్స్, నో మోర్ సెకండ్ ఛాన్స్. దీంతో ఆయన ఎక్స్ సీఎం జీవితకాలం మిగిలిపోతుంది, కానీ ఇంకొకసారి మాత్రం ఆయన అవడం చంద్రిక గారు. ఒక మాట ఆఖరి మాట ఒకటి చెప్పనివ్వండి. యూపీలో ఒక సన్యాసి యోగి ఆదిత్యనాథ్ గారు పాలిస్తే 74,000 కోట్ల నిధులు మిగిలేని, ఇక్కడ లక్షల కోట్ల అప్పులు మన సన్నాసి పాలిస్తే. అదండి ఏపీ రాష్ట్ర పరిస్థితి. కిరణ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. మేడం, ఇందాక అందరు చెప్తా ఉన్నారు సలహాదారులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాసిస్తారంటే కరెక్టే మేడం. ఎందుకంటే సలహాదారులను